హాయ్ అండి అందరికీ శ్రీధరణి కార్స్ కోరుట్లా అండి. టాటా నెక్సాన్ అండి. ఇది ఎగ్జెడ్ ప్లస్. ఇది టాప్ మోడల్ ఇందులో. అట్లాగే పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇది ఒకసారి అయితే బయట నుంచి చెక్ చేసుకోండి. మీకు డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా చెప్తా. మరీ దగ్గర తీసుకుపోయి చూపించా, మీకు కూడా టైం ఎక్కువ వేస్ట్ అయ్యా. అక్కడక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ ఉన్నాయి, అట్లాగే చిన్న చిన్నగా మాత్రం డెంట్ ఉంది. డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి, చూసుకోవచ్చు. ఇకపోతే మీరు లైవ్లో వచ్చి చూసుకుంటేనే కరెక్ట్ అండి సార్. మీరు ఏదో నేను చెప్పినా కదని చెప్పేసి, లేకపోతే నెంబర్ చూపించానని చెప్పేసి మీరు డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు. ఇట్లా చేయకండి. ముంగట బంపర్ దగ్గర మాత్రం చిన్నగా ఉన్నాయి, అది చూసుకోవచ్చు. సరే, లేట్ చేయను. అట్లాగే మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తా. డోర్స్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అది కూడా నేను చెప్తాను. సరే, దీనికైతే సన్ రూఫ్ అట్లాంటిది అయితే ఏం లేదు, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. డోర్స్ ఏమైనా చేంజ్ అయితే మాత్రం మీరు డైరెక్ట్ వచ్చి నేను చెప్తాను, మీరు డైరెక్ట్ వచ్చి చూసుకుంటే కూడా చూసుకోవచ్చు సార్, ప్రాబ్లం లేదు. డోర్స్ కూడా నీట్గా ఉన్నాయి, వెహికల్ కూడా నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, సింగల్ ఓనర్. ఇది షోరూమ్ ట్రాక్. సరే, ఒకసారి అయితే టోటల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు నేను ఏదున్నా రీప్లేస్ అయినా చెప్తా, అది మీరు కాస్త గమనించాలి, ఓకేనా? నేనేదో చెప్పాను కాదు సార్. డీజిల్ వర్షన్ ఇది. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరైతే సార్ చూడండి, కానీ డైరెక్ట్ చూసి కాల్ చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రిక్వెస్ట్ నాది, చూసుకోవచ్చు. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ కూడా చూపిద్దాం, ఎట్లా ఉంటుందో అది కూడా తెలుస్తుంది మీకు, ఓకేనండి. లోపల రస్ట్ మాత్రం అట్లాంటిది ఏం లేదు ఇందులో. పన్ను జాకెట్ మాత్రం ఉంటాయి అందులో. స్టెఫిన్ వచ్చేసి మాత్రం మీకు 90% ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు. ఒక్కసారి వాడినా కానీ చెప్తాను నేను, విషయం అయితే మీకు చెప్పాలి కాబట్టి చెప్తాను నేను. అది అయితే వాడుకుంటారు. అది ఇక అయితే ఎట్టుంటారంటే మొత్తం స్కిప్ చేసి చూసి మళ్ళీ చేస్తారంట, అట్లా చేయకండి. అట్లాగే మీకు టూస్లు అయితే కవర్ చేస్తాను ఖచ్చితంగా, మీరు లాంగ్ లెంత్ అనుకోకండి. రూఫ్ కూడా ఒక నీట్గా ఉంది, ఇంటి కింద మ్యాటింగ్ కూడా, సీట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి సార్. ఇది అట్లాగే డోర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, డోర్స్ నీట్గా ఉన్నాయి. అట్లాగే ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం లేదు. ఇది కూడా రీప్లేస్ ఏం కాలేదు. 2 పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి సార్. ఇది సరే, వాయిస్ కమాండింగ్ ఇది ఎక్కువ ఉంది, బ్లూటూత్ ఓకే ఉంది, ఏసీ ఓకే ఉంది, పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అంటే ఇది. సరే, ఒకసారి అయితే మీకు రీడింగ్తో సహా చూపిస్తాను నేను. రీడింగ్ అది చూడండి. అంతకుముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ సార్, ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది. అయితే బీడింగ్ అయితే చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా మాడిఫై చేసింది మాత్రం కాదు ఇది, మీరు చూసి చూడకముందు అడుగుతాను సార్. అవును, ఇంకొకసారి ఈ ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు. అయితే సార్, ఈ మధ్యలో నేను తక్కువ ఎందుకు ఇస్తున్నా అంటే, మీరు నేను చూపించింది కాకుండా వేరే అడుగుతున్నా సార్. ఒకవేళ వస్తే చెప్తాను నేను, అది కూడా నేను కూడా వెహికల్స్ అని ఉంటే. ఇప్పుడు ఎండాకాలం కొంచెం వీడియోస్ మాత్రం కొంచెం తక్కువ వస్తాయి సార్. చూసుకోవచ్చు, ఇది కూడా ఓకేనా. ఏది కూడా డ్యామేజ్ లేదు, మాడిఫై కాదు ఇది, రైట్. ఇక మీకు ఇంజన్ సౌండ్ అయితే, ఇంజన్ సౌండ్ కొంతమందికి నేను చూపిస్తున్నా కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంజన్ సౌండ్ వేరే వస్తుంది కదా అంటున్నారు. అది మీరు వచ్చి చూసుకుంటే కదా సార్ మీకు తెలిసేది, ఉన్నది కాదు ఉన్నది లేనిది ఏదైనా కానీ పర్ఫెక్ట్ తెలియాలంటే, రైట్ అండి. రీడింగ్ వచ్చేసి 94,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్. మీరు ఒకవేళ చెక్ చేయించుకుంటే కూడా చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఉన్నది వాస్తవం నేను చెప్తున్నా, అది మీరు ఎంతవరకు అర్థం చేసుకుంటారో ఏందనేది అసలు అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఎవరు చూపించరు, నేనైతే చూపిస్తా. ఏమని, ఇంజన్ సౌండ్తో సహా అయితే ఎవరు చూపించరు, కాకపోతే నేను చూపిస్తున్నా, మీకు తెలియాలి కాబట్టి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు, రైట్. అయితే ఇప్పుడు మీకు ముంగట హెడ్ లైట్, ఇండికేటర్స్ అవి చూపిస్తా. సరే, ఒకసారి అయితే ముంగట బానెట్ కూడా చెక్ చేసుకో సార్. బానెట్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. ముంగట ఆపరం చెక్ చేసుకున్నా ఓకే. ఇందాకైతే మీకు పిల్లర్స్ అయితే చూపించాను సార్. సరే, బ్యాటరీ వచ్చేసి 11/25 సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ చేయించింది, ఓకే. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ లీకేజ్ మాత్రం ఇక్కడ ఏం లేవు,
ముంగట సోపట్టి కూడా ఓకే ఉంది, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సరే హెడ్ లైట్ చూసుకుంటే ఓకే, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు సైడ్ది. హెడ్ లైట్ ఇండికేటర్ ఓకే ఉంది, ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది, మిర్రర్ సెట్ చేసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. అట్లాగే ఈ సైడ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. బ్యాక్ సైడ్ ఎట్లా ఉన్నాయో ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా అనేది నేను కూడా చెప్తా, చూసుకోవచ్చండి. వెహికల్ మాత్రం ఓకే ఉంది. దీని ప్రైస్ సార్ ఓనర్ చెప్తున్నాడు 8,90,000 సార్. ఇది ప్రైస్కు మనకు మాత్రం సంబంధం ఉండదు. అట్లాగే మీకు చిన్నగా లాస్ట్ ఫైనల్గా చెప్తా, డీటెయిల్స్ కూడా చెప్తుంటాను మళ్ళీ కాకపోతే మీరు అది చూడండి. ఇది వచ్చేసి CB ఉందండి, ఇది కూడా చూసుకోవచ్చు CB ఉంది, ఇది కూడా సేమ్ CB ఉంది. నేను చెప్పిన విధంగా మీకు ఎవరు చెప్పారు సార్, ఇక నేను మాత్రం ఏం చేయలేను. ఇది CC ఉంది, ఇది కూడా ఒక CB సార్, ఇది కూడా సేమ్ అంతే ఉంది. సరే ముంగట తీసుకుంటే మాత్రం 100% ఉంటుంది సార్, ప్రాబ్లం లేదు సార్. అట్లాగే అలైవల్స్ ఉన్నాయి, గమనించవచ్చు. మీకు ఏదైనా చూసుకున్నా కానీ లైవ్లో చూసుకుంటేనే సార్ ఫైనల్ ప్రైస్ ఉంటుంది సార్. ఫైనల్ ప్రైస్ అనేది మీరు లైవ్లో చెక్ చేసుకుంటే సార్ నేను చెప్పగలుగుతాను, కానీ అంతకు మించి ఇది ఏం లేదు సార్. ఇది కూడా చూసుకోవచ్చు, 100% ఉన్నాయి సార్. అట్లాగే అలైవల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే సార్, టైర్ చూసుకోవచ్చు, ఇది కూడా 90% వరకు ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది కూడా ఓకేనండి, అలైవల్స్ ఉన్నాయి. సరే ఫైనల్గా మీకు మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటా, మీరైతే ఖచ్చితంగా చూడండి. ఏదో నా మాత్రం టైంపాస్ కాకుండా సార్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి, లేకపోతే వద్దు సార్. మీకు టైం వేస్ట్ సార్, నాకు టైం వేస్ట్ సార్. టాటా నెక్సాన్ XZ+, ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, మరో వచ్చేసి 2022 ఉంది. వెహికల్ మాత్రం చాలా బాగుంది, మంచి కండిషన్ ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. అట్లాగే ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తారు. ఇది రీడింగ్ వచ్చేసి 94,000 సార్ ఇది, ఓకేనా. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, నేను మళ్ళీ క్లియర్గా చెప్తుంటాను. నేను బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే ఉంది, అంటే ఫస్ట్ చూపించుకుంటూ చెప్తాను, నెక్స్ట్ వచ్చేసి మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తాను, జస్ట్ ఒక 1 minute లోపల. డోర్స్ అయితే ఏవైతే ప్రాబ్లం లేదు సార్. ఇది బ్యాక్ బంపర్ నుంచి డిక్కీ వరకు చూసుకున్నా కానీ ఓకే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది ఇన్వాయిస్ ఓనర్ అండి, ఇది ఇన్సూరెన్స్ మాత్రం లేదు, డీజిల్ వేరియంట్. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ అంటే ఏం లేదు, కాకపోతే చిన్నగా అక్కడక్కడ టచ్ అప్లు ఉన్నాయి, చిన్నగా డెంట్ ఉన్నాయి. ఇది ఓకేనండి. టైర్స్ మాత్రం 100% ఉండే, ప్రాబ్లం లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు 8,90,000. ఇది మన ప్రైస్ కాదు, మనకు సంబంధం ఉండదు, ఓకేనండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి, చూసిన తర్వాతనే కాల్ చేయండి సార్, నా రిక్వెస్ట్, ఓకేనండి. ఏది ఉన్నా కానీ కాస్త వీడియో చూసి చేస్తేనే నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. పాత వీడియోస్ చూసి చేసి ఈ వెహికల్ ఉంది అంటున్నారు సార్, దయచేసి అట్లా అడగండి, ఓకేనండి సార్. లైక్ టైం వేస్ట్ చేయను. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.